మోడీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం నశించాలి ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి నశించాలి మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి నశించాలి కార్మికుల పట్ల మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి ఇవ్వాలి కార్మికులకు కనీస వేతనాలు వెంటనే ఇవ్వాలి పరిష్కరించాలి ఆశా వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి అంగన్వాడీల సమస్యలు వెంటనే ఇవ్వాలి కనీస వేతనం వెంటనే సిఐటియు దేశత్వ సమస్య చేయండి. కార్మిక కర్షకులకు నష్టం కలిగించే మానవ విధానం రద్దు చేయాలి. అన్ని ప్రభుత్వం కార్మిక కనీస వేతనం 26,000 రూపాయలు కేంద్ర కార్మిక సంఘాలు రాష్ట్ర ఫెడరేషన్లు మొత్తం అంతా కలిపి దాదాపు 520 సంఘాలు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లు వ్యతిరేకంగా సమ్మె జరుగుతూ ఉంది. సమ్మె సంపూర్ణంగా కొనసాగుతూ ఉంది. దాదాపు 40 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంబంధించిన ఉద్యోగులు మొత్తం అంతా కూడా వచ్చి రోడ్ల మీదకి వచ్చి ఈ లేబర్ కోడ్లు ఏదైతే ఉందో దీన్ని రద్దు చేయాలని చెప్పి నిరసన తెలియజేస్తా ఉన్నారు. అందుకోసం అందులో భాగంగానే ఈ సమ్మె కొనసాగుతూ ఉంది. దరిదాపు విద్యుత్ రంగంలోనే 25 లక్షల మంది ఈరోజు ఈ సమ్మెలో పాల్గొన్నారని చెప్పేసి అంటే ఈ లేబర్ కోడ్లు ఎంత తీవ్రతరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకోసం మేము అడుగుతా ఉన్నాం నరేంద్ర మోడీకి. ఒకవైపు ధరలు పెరిగిపోతా ఉన్నాయి, ఈ కార్మికులకి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కి సంబంధించి జీతాలు పెరగడం లేదు. అందుకని కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చేటువంటి లేబర్ కోడ్లు ఏదైతే ఉందో ఈ లేబర్ కోడ్ రద్దు చేయాలని చెప్పేసి అని భారత కార్మిక వర్గం ఈ రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తా ఉంది. ఈ 40 కోట్ల మంది గతసారి 2025 జూలై నెలలో 9వ తారీఖున దరిదాపు 25 కోట్ల మంది సమ్మెలో పాల్గొన్నారు. ఎప్పుడు గత సంవత్సరం లేబర్ కోడ్లు అమలు కాకుండా ముందు. అందుకోసం లేబర్ కోడ్లు అమలు అయిన తర్వాత దరిదాపు ఇప్పుడు 40 కోట్ల మంది సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. అందుకోసం ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు ఈ 40 కోట్ల మంది ఈ పాలక పక్షం గాని ప్రతిపక్షాలు గాని ఎంపీలకి ఎమ్మెల్యేలకి ఓట్లు వేయలేదా అని చెప్పి అడుగుతున్నాం. వీరు ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గమే కదా, ఈ దేశంలో ఉన్నటువంటి ఉద్యోగ వర్గమే కదా. అందుకోసం వీరికి ఎందుకు ఈ రకమైనటువంటి కక్ష సాధింపు చర్యలుగా నిరంకుశ వ్యవహారంతో పోతున్నారని చెప్పేసి అని ఈ రోజు మేము కార్మిక వర్గం అడుగుతా ఉంది. అందుకోసం ఖచ్చితంగా లేబర్ కోడ్లు రద్దు చేసేంత వరకు, కనీస వేతనాలు కార్మికులకు ఇచ్చేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి. ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి. ముఠా కార్మికులకు ఆదివారం సెలవు ప్రకటించాలి. ముఠా కార్మికులకు ఆదివారం సెలవు ప్రకటించాలి. ముఠా కార్మికులకు ప్రకటించాలి. ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి. ఈ రోజు జరిగే బంధువులు జయప్రదం చేయాలి. ఈ రోజు జరిగే కార్మిక సంఘాలు పాల్గొనాలి. ఈ రోజు జరిగే కార్మిక సమ్మెను జయప్రదం చేయండి.
కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి. ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి. ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి. ఈ రోజు జరిగే కార్మికుల సమ్మెను జయప్రదం చేయండి. ఈ రోజు జరిగే కార్మికుల సమ్మెను జయప్రదం చేయండి. ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి. ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి. ఈ రోజు జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మెను జయప్రదం చేయండి. ఈ రోజు జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మెను జయప్రదం చేయండి. రద్దు చేయాలి. కార్మికులకు నష్టపరిచే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి. ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి. ముఠా కార్మికులకు ఆదివారం సెలవు ప్రకటించాలి. ముఠా కార్మికులకు ఆదివారం సెలవు ప్రకటించాలి. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాల్ని 4 లేబర్ కోడ్లుగా మార్చి పార్లమెంట్ అనుమతి లేకుండా దేశవ్యాప్తంగా కార్మికులకు నష్టం చేసే ఈ లేబర్కు 4 కోడ్లు రద్దు చేయాలని, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, ముఠా కార్మికులకు కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, వారికి ఈఎస్ఐ పిఎఫ్ సదుపాయాలు కల్పించాలని, మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా అమలు చేసి అమలుపరిచి దానికి సక్రమైన నిధులు ప్రభుత్వాల మీద నెట్టకుండా కేంద్ర ప్రభుత్వమే గత మాదిరిగానే పూర్తిగా భరించాలని, నిధులు మంజూరు చేయాలని, రాష్ట్రాలు 40% వాటా భరించాలని నిబంధన రద్దు చేయాలని, 2025లో కేంద్ర ప్రభుత్వం 25 విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేటట్టు వాటిని కాపాడాలని, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు వ్యక్తులైనటువంటి అదానీ అంబానీ లాంటి ప్రైవేటు పారిశ్రామికవేత్తలకి కట్టుబెట్టకూడదని, ఈ దేశ పురోగతి కార్మిక శక్తితోనే ఉంది, ప్రభుత్వ రంగంలోనే ఉంది. అందుకని ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని దాదాపు 50 డిమాండ్లతో దేశవ్యాప్తంగా కేంద్రంలో ఉన్నటువంటి గుర్తింపు పొందిన ఒక బిఎంఎస్ మినహా 10 కార్మిక సంఘాలు ఈరోజు సమ్మె చేస్తున్నాయి. ఈ సమ్మెను జయప్రదం చేయడంలో భాగంగా హైదరాబాద్లో ఎస్బీఐ నుండి, అలాగే అంబేద్కర్ విగ్రహం నుండి జీవీఎంసీ జోనల్ కార్యాలయం మొదలుపెట్టి లోబిర్చి, మధురవాడ, ఎలక్ట్రిక్ సబ్స్టేషన్, అమ్మాది జంక్షన్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి సభను నిర్వహించాం. కేంద్ర ప్రభుత్వం 140 కోట్ల మంది భారతదేశ ప్రజల పట్ల ఏమాత్రం విశ్వాసం ఉన్నాం. 70 కోట్ల మంది ఉన్నటువంటి కార్మిక వర్గం పట్ల మీకు ఏమాత్రం విశ్వసిస్తున్నా కార్మికులకు అన్యాయం చేసినటువంటి ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేబర్ కోడ్స్ ని రద్దు చేసి మన సేఫ్ ప్రమోషన్ ఎంప్లాయీ యాక్ట్ అట్లాగే మనకి ఏదైతే భయపడే కార్మికులు రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు, నిరసన తెలియజేస్తున్నారు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం కార్మికులు ఎన్నారో పోరాడి సాధించిన చట్టాన్ని వాళ్ళు 4 కోడ్లుగా 4 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా విభజించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఉపాధి హామీ పథకాన్ని కూడా వాళ్ళు ఈరోజు రాష్ట్రానికి 40% అని అన్నారు. కిందసారి 90-10% ఉండేది. అంటే ఉపాధి కూలీలని, కార్మికుల్ని నాశనం చేయడానికి ఈ బీజేపీ ప్రభుత్వం మోడీ గారు ఉన్నారని దీన్ని ఉద్ధృత పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ కనీస వేతనాలు ఇవ్వాలి. కనీస వేతనాలు ఇచ్చే వరకు పోరాడతాం. కనీస వేతనాలు ఇచ్చే వరకు పోరాడతాం. ఇలా బాస్ చేయట్లేదు. లేబర్ కోర్టు ఈ 4 కూడా రద్దు చేయాలి. ఈ కనీస గౌరవేతన లేబర్ కు
ఖచ్చితంగా 26,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్నిర్మాణం చేసి ప్రభుత్వమే చేయాలి. రాసిపట్లు కూడా ప్రైవేటీకరణ చేస్తే ఈ పోరాటం ఎప్పుడు ఆగదు. ఖచ్చితంగా మీరే ఆలోచించి ఇంతకి దిగి రాకపోతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ గారికి ఖచ్చితంగా మనం అందరం కలిసి గట్టి నింపాలి. లేకపోతే మనమే ఉన్నాము, మనమే పెత్తనమని మోడీ గారు అన్ని కూడా ఒక బీజేపీ ఉండాలి అని ఆలోచిస్తున్నాడు. మరి 82లో 2 సీట్లు ఉండేవి మన రాష్ట్రంలో, మన దేశంలో. అలాంటిది ఈ రోజు మొత్తం మేమే 600 సీట్లు వస్తాయన్నాడు. 400 సీట్లు వచ్చాయి. మళ్ళీ సారి ఎప్పుడు కనబడకుండా పోవాలని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. భారతదేశ వ్యాప్తంగా 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ఉపాధి హామీ చట్టాన్ని పాతది కొనసాగించాలని, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ఆపాలని, స్కీమ్ వర్కర్లందరికీ గవర్నమెంట్ ఉద్యోగులు గుర్తించాలని, ప్రతి స్కీమ్ వర్కర్ కి 26,000 రూపాయలు కనీస వేతనం ఉండాలని, పని గ్యారంటీ కల్పించాలని, చట్టబద్ధతగా వ్యవహరించాలని, కార్మికులుగా వీళ్ళందరినీ గుర్తించాలని చెప్పేసి ప్రధానమైన ఈ డిమాండ్లతో దేశవ్యాప్తంగా గత 11 ఏళ్ల నుండి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈ సంఘాలు కోరుతున్నప్పటికీ నరేంద్ర మోడీ పట్టించుకోవడం లేదు. అందుకని ఇంతవరకు లేబర్ కోర్టు వరకు ఇదిగో అదిగో అన్నారు తప్ప మీరు చేయలేకపోయారు. ఎందుకంటే కార్మిక వర్గం పోరాటం వెనకాగింది. ఇప్పుడు బరి తెగించి నరేంద్ర మోడీ పార్లమెంట్ లో చట్టం చేసేశాడు. రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుండి ఈ పని హక్కు లేకుండా చేయడానికి చట్టం అమలైపోద్ది. ఇది అమలైపోయిందంటే సంఘం పెట్టుకునే హక్కు ఉండదు, సమ్మె చేసే హక్కు ఉండదు, ఉద్యోగ చేతులు అయిపోతే అడిగే హక్కు ఉండదు, మాట్లాడే హక్కు ఉండదు. ఏమండకుండా ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ఇవాళ నరేంద్ర మోడీ అంటే నరేంద్ర మోడీ ప్రజల ఓట్లతో గెలిచిన నరేంద్ర మోడీ ఇవాళ ఆదానీలు, అంబానీలు, టాటాలు, బిర్లాలు, కార్పొరేట్లు, పెద్ద పెత్తందారులకి ఈరోజు వాళ్ళ కంపెనీకి దాసోహం అయిపోయి వాళ్ళు వేసిన ఎంగిలి మెతుకులు కాసుపడి భారతదేశంలో ఉన్న కోట్లాది మంది కార్మిక వర్గాన్ని వాడి పాదాల దగ్గర తాకట్టు పెడుతున్నది. ఇది సరైనది కాదు. సమ్మె హక్కు ఇవాళ వచ్చింది కాదు, సంఘం పెట్టుకునే హక్కు నరేంద్ర మోడీ ఇవ్వలేదు. మా పూర్వీకులు, ఆ కార్మికులు వేలాది మంది ప్రాణాలు త్యాగం చేసి అమెరికాలో పోరాడితే వేలాది మంది చనిపోతే ఎర్ర జెండా ఆధ్వర్యాన ఈ చట్టాలన్నీ వచ్చినాయి. మరి ఆ చట్టాలను ఇచ్చింది కాదు కదా, మరి ఆ చట్టాన్ని తీసేసేది నీకు ఎవరిచ్చాడు అని చెప్పేసి ఈరోజు కార్మికులు ప్రశ్నిస్తారండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రకి కలుపుతారు, ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తానంటాడు, బొమ్మగళ్ళు ప్రైవేట్ ఇస్తానంటాడు, రోడ్లు ప్రైవేట్ ఇస్తానంటాడు, అంత పీపీపీ పద్ధతి అంటాడు. మొత్తం రకంగా చూస్తే భారతదేశంలో ఉన్న సంస్థలను కూడా గవర్నమెంట్ పేరు మీద ఒకటే ఉండకుండా కార్పొరేట్లకి పెట్టుకోవడానికి అమ్మజెంపు చూస్తున్నాడు. కాబట్టి దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఇంకెవరికి ఉండవు. ప్రభుత్వ ఉద్యోగ పరంగా ఏ చట్టాలు అమలు కావు. మరి ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏ రకమైన పరిపాలన చేశారో అటువంటి పరిపాలన చేయడానికి నరేంద్ర మోడీ చెప్తా ఉన్నాడు. అందుకని దీన్ని భారతదేశం కార్మిక వర్గం అంగీకరించదు. ఇప్పటికే 11 జాతీయ కార్మిక సంఘాలు ఈ సమ్మెలో ఉన్నారు. రానున్న కాలంలో ఇవాళ మాకు వచ్చిన సమాచారం 30 కోట్ల మంది ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఈ సమ్మెలో పాల్గొన్నారు. గత సంవత్సరం 25 కోట్ల మంది పాల్గొన్నారు. సంవత్సరానికి కార్మికుల సంఖ్య పెరుగుతుంది, అసంతృప్తి పెరుగుతుంది. ఈ అసంతృప్తి వల్ల నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి బంగాళాఖాతంలో కలిసిపోద్ది కబర్దారని చెప్పేసి కార్మికుల తరఫున, జాతీయ కార్మిక సంఘ తరఫున, సిఐటి తరఫున హెచ్చరిస్తున్నాం. ఏదైతే డిమాండ్ ఉన్నాయో తక్షణమే కార్మిక సంఘంతో మీటింగ్ పెట్టి స్కీమ్ వర్కర్లు అందరికీ కనీస వేతనాలు చేసి పని గ్యారంటీ చేసి అందరినీ ఆదుకోవాలి. ఆదుకోకపోతే నీ పత్రం తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. సార్వత్రిక సమ్మెను కార్మిక కర్షక ఐక్యత వర్ధిల్లాలి, కర్షక ఐక్యత వర్ధిల్లాలి, కార్మిక కర్షక ఐక్యత వర్ధిల్లాలి. స్కీమ్ వర్కర్ల సమస్యల పరిష్కారం చేయాలి, స్కీమ్ వర్కర్ల ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించాలి, కనీస వేతనాలు ఇవ్వాలి, కనీస వేతనాలు ఇవ్వాలి, కనీస వేతనాలు ఇచ్చే వరకు పోరాడతాం.
కూడా లేదు. మరి ఆయన పట్టించుకోకపోతే మనం ఏం చేయాలి? మనకేమి ఎండలో నిలబడే సొంత ఎవరికి లేదు, జెండా చేయాలని ఎవరికి లేదు. జెండాలు పట్టుకుని ఊరే కదా 26,000 రూపాయలు సేవ చేస్తారు. మరి సేవ చేసిన వీళ్ళు సేవలు అవసరం లేదా? అవసరం లేదు చెప్పు, అవసరం లేదు చెప్పి వెళ్ళిపోతాం. మా సేవలు అవసరం అని కల్పించే